తెలంగాణ బంధుమిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి. ప్రస్తుతం నేను ఏరియా హాస్పిటల్ జనగాంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ మీ అందరి సేవలో ఉన్నటువంటి జనగామ వాస్తవ్యుని. ఈ ప్రస్తుత తరుణంలో కొన్ని వైద్యపరంగా సూచనలు, కొన్ని సలహాలు ఇవ్వడానికి మీ అందరి ముందుకు వస్తున్నాను. నేను ఏరియా హాస్పిటల్లో అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, దట్ ఈజ్ నథింగ్ బట్ మనకు సీజన్ బట్టి వ్యాధులు అనేటివి మనకు వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండాకాలంలో హీట్ స్ట్రోక్స్ వస్తాయి, హీట్ రిలేటెడ్ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనం సీజన్ బట్టి పలు రకాలటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మనది ప్రస్తుతం అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కనుక రైతులు ఇప్పుడు ఎక్కువ బారిన పడే అవకాశం ఉంది. అది ఏ విధంగా అంటే, వర్షం వచ్చినప్పుడు వాతావరణంలో టెంపరేచర్లు అనేటి మార్పులు జరిగినప్పుడు వాళ్ళు విషసర్పాలు, తర్వాత తేళ్ళు లాంటి వాటిని బారిన పడే అవకాశం ఒకటి ఉంది. అగ్రికల్చర్ బేస్డ్ ఒకటి, ప్లస్ లేబర్స్ కూడా అగ్రికల్చర్ బేస్డ్ లేబర్సే మనకు ఎక్కువ ఉంటారు కనుక ఈ రెండు గ్రూపులు, లేబరర్స్ అండ్ ఫార్మర్స్, వీళ్ళు ఎప్పుడైతే మన పంట పొలాలకు ఎప్పుడైతే వెళ్తుంటారో సో వాళ్ళు విపరీతంగా బారిన పడుతున్నారు. సడన్ గా ఒక స్పాట్ అనేది స్నేక్ బైట్స్ మేము గమనించడం జరిగింది. ఈ స్నేక్ బైట్ లో మనకు మన వాతావరణ పరిస్థితులు, మన భౌగోళిక పరిస్థితులు కనుక చూస్తే ఇక్కడ రక్తపింజర ఎక్కువ, తర్వాత కట్లపాము, నాగుపాము అనేది వాడుక భాషలో వాటిని మనం వైపర్, క్రీట్ అండ్ కోబ్రా అంటుంటాం. ఇవి అతి భయంకరమైనటువంటి విష సర్పాలు. దీంట్లో ఏది విష సర్పం అనడానికి వేరు లేదు, దేనికదే. వైపర్ ఉందనుకో, రక్తపింజర కలిసిన వాళ్ళకు పలు సందర్భాలలో కాళ్ళు గ్యాంగ్రీన్ అయిన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మనకు క్షణాల మీద ప్రాణాలు కోబ్రా బైట్లో పోయిన రోజులు ఉన్నాయి. చూస్తూ అయ్యో ఏం కాలేదు కదా పాము చుట్టుకున్నది అనుకొని క్రేట్ లో అతి త్వరగా క్రేట్ తోటి కూడా మనకు రెస్పిరేటరీ పెరాలిసిస్ అనే ఒక శబ్దం, దాంతో నోట్ల నుండి నోరు గట్టి చనిపోయినటువంటి ప్రమాదాలు ఉన్నాయి. సో ఇంకా రోజు కన్క్లూజన్ ఏంటంటే, ఎప్పుడైతే పంట పొలాలకు వీళ్ళు వెళ్తున్నారో సడన్ గా వీళ్ళకి బొరియల నుంచి చిన్న చిన్న పొదల నుంచి ఈ పాములు వచ్చి కరుస్తున్నాయి. సో దీంట్లో నేను ఎంఫసైజ్ చేసేది ఏంటంటే, తస్మా జాగ్రత్త. మీరు ప్రతి ఒక్క అడుగు మనకు యూరోపియన్ ఫార్మర్స్ తోటి కనుక మన ఇండియన్ అండ్ ఏషియన్ ఫార్మర్స్ కనుక పోలిస్తే వాళ్ళ చేతులకు గ్లౌజ్ కాళ్ళకు కూడా మనకు పెద్ద ఎత్తున పొడుగు బూట్లతోటి వాళ్ళు వ్యవసాయాలు చేస్తుంటారు. అది అలవాటు పడి ఉన్నారు కనుక మనం ఈ రెండింటిని కవర్ చేసుకొని, కాళ్ళు చేతులు కవర్ చేసుకొని మనం చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ వన్. రెండోది ఏంటంటే, బాగా నాకు అతి భయంకరంగా బాధ అయినటువంటి ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ఐ హోప్ దిస్ మెసేజ్ విల్ గో టు పాన్ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇండియాలో ఎందుకు అంటున్నా అంటే, ఇండియన్ లగ్భగ్ అన్ని స్టేట్లలో కల్చర్ అనేది సేమ్. మనకు సోషల్ ట్యాబూస్ ఏవైతే సామాజిక మనకు అలవాట్లు ఏవైతే ఉంటాయో లగ్భగ్ సేమ్. హాబీలలో కొద్ది డిఫరెన్స్ ఉండొచ్చు కానీ కల్చర్స్ ఆల్మోస్ట్ సేమ్. మనం పావును పూజిస్తాం. సో నేను ఈ పూజించడం వద్దు అవి నేను అనట్లేదు ఇక్కడ. బట్ విషయం ఏంటంటే, నేను ఇక్కడ నోటీస్ చేసేది, పాము కరిసిన వెంటనే వాళ్ళు డాక్టర్ దగ్గర కాకుండా ఒక లోకల్ వైద్యుడి దగ్గరికి వెళ్ళి, ఆ లోకల్ వైద్యుడు ఫస్ట్ లోకల్ వైద్యుడు ఏం చేస్తున్నాడు, ఎటువంటి వైద్యుడు అంటే ఆయన మంత్రం వేస్తాడట. మంత్రం వేస్తే విషం దిగిపోతుంది అనేది వాళ్ళు గంటల తరబడి అతని దగ్గర ఉన్నాడు. ఇక్కడ రెండు చూడండి, వీళ్ళు ఈ పరిస్థితులలో కూడా ఆయన దగ్గర పోవటం, ఆ వ్యక్తి ఆయన చిన్న చిన్న భోజనం కొరకు, ఆయన ఫ్యామిలీ కొరకు ఈ పేషెంట్ ఏమన్నా కానీ అనుకుని చివరి క్షణం నా వల్ల అయితే లేదు, దిగుతలేదు, గవర్నమెంట్ అవసరం ఉంటుంది అనే పరిస్థితి, గవర్నమెంట్ దాఖానికి వెళ్ళిపోవాలనే పరిస్థితి వస్తుంది గంటల తరబడి. సో మనకు ఇటువంటిది నేను ఏమనుకోవద్దు, ఒక రకంగా మూర్ఖత్వం అనొచ్చు మనం. దయచేసి ఈ శబ్దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. నేనైతే లిటరల్ గా మీరు ఏమన్నా నాకు అభ్యంతరం లేదు. ఇది ఒక మూర్ఖత్వం, మూఢనమ్మకం, మూర్ఖత్వం. దీన్ని విపరీత వైద్య పరిస్థితులు. సో దయచేసి ఇది మానుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు అది విషపామ లేకపోతే మంచి పామ అనేది ఏ ఆలోచన మనకు రావద్దు. ఇంకో రెండో వర్గం ఏం చేస్తుందంటే, ఈ పాము కుట్టినైనను అక్కడ వదిలేసి ఈ పామును చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఆ పాము చంపడానికి ప్రయత్నం చేసి అక్కడ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అవసరం ఒక గంట అక్కడ ఒక టైం వేస్ట్ అవుతున్నది. ఈలోపు ఈయనకు విషయం బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం పామును చంపొద్దు, పామును వదిలేసేయాలి. వైపరు ఆశ్చర్యపోయిన విషయాలు నేను పలు కేసులు మేము చూసినాం. ఒకరిని గడిచిన తర్వాత అది జంప్ చేస్తూ ఏడుగును గడిచిన రోజులు కూడా నేను చూసిన. సో కాబట్టి మనం ఆ పాము వెనకాల పోవడం అనేది 80%. రెండో పాయింట్ నేను చెప్పేది నో. మూడోది లోకల్ గా దాన్ని బ్లేడ్ తో కట్ చేసి టార్నిక్ అంటే దారాలు కట్టి అక్కడనే విషయం నోట్లో పెట్టి నోట్ల సినిమాలలో శోభన్ బాబు లేదా చిరంజీవి తీసినటువంటి పరిస్థితి. సో అది ఇంకా ప్రబలంగానే కనిపిస్తుంది నాకు. మేము పలు వీడియోలు దీనిపైన తీయడం జరిగింది, అయినా దాంట్లో ఎటువంటి మార్పులు కనిపిస్తుంది. నిన్ననే నేను ఈ రోజు మేము 4th జూలైన ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. 3rd జూలై రాత్రి కూడా నాకు ఈ సంఘటన చూసినాం మేము. ఆయన పాము యొక్క విషయం ఆయన వచ్చి చెప్తున్నాడు, సార్ మీరేం భయపడకూడదు, మంత్రం వేయించుకొని వచ్చిన. ఎవరైతే మంత్రం వేసిండో ఆయన కూడా వచ్చిండు నా దగ్గరికి, నేను దింపేసి అని చెప్తున్నాడు. ఇది పరిస్థితి అన్నట్టు. సో అక్కడ ఎటువంటి కట్టింగ్ చేయకుండా, కట్ చేయకుండా, నోరు పెట్టకుండా, అసలు దారం అనేది అసలు కట్టొద్దు. అది తేలు కుట్టినా పాము కుట్టినా లోపల అసలు దారం కట్టొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాము కరిచినటువంటి పాము కావచ్చు, లేకపోతే ఏదైనా పురుగు ముట్టినటువంటి పరిస్థితులలో అసలు కదిలించొద్దు. కదిలించకుండా పేషెంట్ తీసుకొని రావాలి. ఈ కదిలిస్తే ఏమైందంటే విషయం అనేది బాగా స్ప్రెడ్ అవుతుంటది. లాస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఇదే పాముల విషయాన్ని కనుక వస్తే, ప్రతి పాము విషనాగులు విషయం కావాల్సిన అవసరం లేదు. పాము కరిచింది కదా అని భయపడి మనం భయాందోళనకు అసలు గురి కావద్దు. ఏం లేదు, అది కరిచింది అయిపోయింది, ఇక దానికి భయపడి నువ్వు చేసేది ఉన్నది. డాక్టర్ చేయాల్సిన నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ దగ్గర తీసుకురావాలి. సో డాక్టర్ దగ్గర ఇంకొక సంఘటన కూడా మీకు తోటి బహుశా క్రొనాలజీ మిస్ అయ్యి వచ్చి షేర్ చేసుకుంటా. ఇక్కడ కళ్యాణ్ ఒక పేషెంట్ వచ్చిండు, బిడ్డ ఏం లేదు, యాపాకు తినిపించిన యాపాకు నా కొడుకు తీయగా ఉంటుంది, మిరపకాయలు తీయగా అవుతాయి కాబట్టి ఇది విషపూగా ఉన్నట్టు. వాస్తవంగా చూస్తే నాకు అసలు పామె కుట్టలే. సో ఇటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. ఎవరికైతే మళ్ళీ లోకల్ గా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనకు క్రేట్ ఉంది, క్రేట్ అంటే కట్లపాము కరిచినటువంటి దాఖలు మనకు అవపడవు. ఎందుకంటే దానికి వాతావరణ పరిస్థితులలో మార్పులు జరిగే ఈ తరుణంలో మనకు వర్షాలు అనేది ఒకటి జరుగుతుంటాయి. వర్షాలు రావటం వల్ల వాటర్ బాడీస్ అనేవి మన చుట్టుపక్కల స్టాగ్నేట్ అయిపోతాయి. దాంతో మనకు చెట్లు బుషెస్ పెరుగుతూ ఉంటాయి. ఈ రెండింటి వల్ల వాటర్ స్టాగ్నేషన్, వాతావరణంలో ఒక ambient టెంపరేచర్ అంటాం మనం, ambient టెంపరేచర్ ఉండడం వల్ల చెట్లు పొదలు పెరగటం వల్ల మనకు కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకప్పుడు వాటర్ను మనం చెర్ల నుండి సెలవుల నుంచి తీసుకుంటున్నాం కనుక అప్పుడు గ్యాస్ట్రైటిస్ వచ్చేది, పస్కలు వచ్చేది, టైఫాయిడ్ వచ్చేది. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు లేదు. ఏమొస్తుందంటే డెంగ్యూ వస్తున్నది. దోమకాటు ఈడిస్ ఈజిప్టి అనేది ఒక డెంగ్యూ వైరస్. అది ఒక దోమ. ఈడిస్ ఈజిప్టి అనేది ఒక దోమ. ఆ దోమ నుండి మనకు డెంగ్యూ అనేది వస్తుంటది, అది కుట్టడం వల్ల. సాయంకాల సమయంలో కుడుతుంటది. ఇది ఎక్కడ వస్తుంది? ఈ దోమ ఎక్కడ ఉంటుంది అంటే, మనకు ఎక్కడైతే వాటర్ స్టాగ్నెట్ అయి ఉంటుందో, మన ఇంట్లో గమలాలు ఉంటాయి, మనం బాగా గమలాలు పెంచుకునే అలవాటు కూడా వచ్చింది. ఆ గమలాలల్లా కొబ్బరి బోండాలల్లా తాగేసి పడేసినట్టు కొబ్బరి బోండాలల్లా, మనం తాగేసి పడేసినట్టు సీసాలల్లా, తర్వాత వాడి పడేసినటువంటి టైర్లల్లా నీటర్ ఎక్కడైతే వాటర్ ఉంటుందో వాటిలలో ఈ దోమలు ఉండే అవకాశం ఉంది మనకు. కనుక ఈ వాటర్ డెంగ్యూ ఎట్లా వస్తుంది? ఒక దోమ కుట్టడం వల్ల. సో దోమను కనుక మనం కుట్టకుండా చూసుకుంటే నీకు డెంగ్యూ రాదు. సో డెంగ్యూ వచ్చినప్పుడు మనకు కొద్దిగా ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుంది. ప్లేటెట్స్ పడిపోతాయి, ఒక శరీరంలో ఉన్నటువంటి వాటర్ శాతం తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి చనిపోయే అవకాశాలు, గుండెకు వస్తుంది, మెదడుకు వస్తుంది డెంగ్యూ, ఊపిరితిత్తులకు వస్తుంది, మెదడు, కిడ్నీకి వస్తుంది, లివర్కి వస్తుంది. కాబట్టి డెంగ్యూ వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని, డాక్టర్ ఉల్టా సీదా ఇంట్లో సొంత వైద్యం 80% చేసుకోవద్దు. డెంగ్యూలో ఎవరన్నా పొరపాటున డెంగ్యూ వచ్చిన వ్యక్తి తెలియకుండానే ఇంట్లో సొంతం చేసుకుంటా ఓవరాన్ లాంటి, ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్ తీసుకున్నాడంటే విపరీతంగా ప్లేట్లెట్ పడిపోయి నోట్ల నుండి రక్తం గారే అవకాశం ఉన్నది. కాబట్టి సొంత వైద్యం చేసుకోవద్దు. అనుభవం లేని డాక్టర్, మనకు అనుభవం ఉన్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి మీరు వైద్యం తీసుకోండి, కాపాడుకోండి. లేకపోతే ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సీజన్ లో ముఖ్యంగా వచ్చేది డెంగ్యూనే. డెంగ్యూ తప్ప నథింగ్ ఎల్స్. మనకు ఇంకా వేరే ఈ సీజన్ లో వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఇంతే. మనకు స్నేక్ బైట్స్, తేళ్ల స్కార్పియన్ స్టింగ్స్, తర్వాత మనకు రైతులకి సెల్యులైటిస్. పోయినసారి చాలా అంటే చాలా కేసులు చూసినాం. సో రైతులు మాత్రం ఎంత మంచిగా అంటే అంత మంచిగా కాళ్ళను కడుక్కోవాలి. నన్ను అడిగితే మొట్టమొదలు ఎవరైనా పర్లేదు పొద్దున్న లేచి కాళ్ళను చూసుకోవాలి. తర్వాత షుగర్ చూసుకోవాలి. అందరూ షుగర్ పైన చాలా అంటే చాలా 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 షుగర్ పైన మనం ప్రత్యేక వీడియో తీద్దాం ఫ్యూచర్ లో.
ఇప్పుడు షుగర్ ఉన్నటువంటి పేషెంట్ పంట పొలాలకు పోవాల్సిన అవసరం ఉంటుంది కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకు పురుగుల మందుతోటి ఈ రెండు ఈ ఈ ఈ నాలుగు మనిషిని ఈ నాలుగే మనిషిని ఆగం చేసేది. రెండోది ఇంకోటి చెప్పాలంటే ఐదోది యాక్సిడెంట్స్ ట్రామా యాక్సిడెంట్ తప్ప ఇంకా పెద్దగా ఏదో గుండెపోటుతోటో లేకపోతే మెదడులో పెరాలిసిస్ వచ్చి చనిపోయి చాలా తక్కువ కేసులు. ఎక్కడ ఏ హాస్పిటల్ పోయినా కానీ నిండే కేసులు ఇవి. సో కనుక గవర్నమెంట్ కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ సీజనల్ తర్వాత ఇటువంటి ఏవైతే జబ్బులు ఉన్నాయో ఈ నాలుగింటి సెగ్రిగేట్ చేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆల్సో, ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ సెక్రటరీ ఆల్సో, ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ ఇన్ హెల్త్ మినిస్ట్రీ ఆల్సో. మనం ఏంటంటే ఈ సీజన్ సంబంధించిన అటువంటి ఈ ఇష్యూస్ ఏవైతే మోర్టాలిటీ ఎక్కువైందో వాటిపైన మంచి ఒక నిపుణులతోటి మనం సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ ఛానల్స్లో కానీ ఈ వీటిని వేరువేరుగా చక్కగా మంచి అనుభవం ఉన్న వ్యక్తులతోటి ఇవ్వాలి తప్ప వీటిపైన ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసి ఏదో కమర్షియల్ చేసేసి అమితాబ్ బచ్చన్ వచ్చో లేకపోతే చిరంజీవి వచ్చో వీటిపైన యాడ్ ఇవ్వకుండా వీటిని కమర్షియల్ కాకుండా మనం చూడాలి. ఎందుకంటే హెల్త్ పైన డాక్టర్లకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి హక్కు లేదు. ఉల్టా సీదా కమర్షియల్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ చేసుకొని వీళ్ళను మోసం చేస్తే సమాజం ఆగమైపోతుంది. కనుక వీటిపైన స్పెషల్ అటెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఐఎమ్ ఫీలింగ్ అండ్ ఐఎమ్ సబ్మిటింగ్ ది ఫ్యూ ఇంపార్టెంట్ లైన్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. అండ్ interact with me and to if they give a good opportunity to interact with you all. I hope this message will reach entire Telangana, and in fact if it is essential it will reach to Andhra and else other states also. I am so thankful. I am at your disposal. Myself, I am Colonel Bhikshapati. I am MD Assistant Professor in Medicine. I am at area hospital Janagaon.